కరోనా లాంటి మహమ్మారులు వచ్చిన తర్వాత పోషకాహారానికి ప్రాముఖ్యత బాగా పెరిగింది. దాంతో పోషకాహారం ఇచ్చే ఫుడ్ ఏదంటే ఫస్ట్ గుర్తొచ్చేది చికెన్. చికెన్ తింటే చాలు చాలా శక్తి, ప్రోటీన్స్ వచ్చేస్తాయని అందరూ గట్టిగా నమ్ముతారు. కానీ ఇప్పుడు అదే చికెన్ ప్రమాదకరమని, వాటికిచ్చే స్టెరాయిడ్స్ తినడం వల్ల లైఫ్ కూడా రిస్క్‌లో పడుతుంది అనే అయోమయంలో పడిపోయి ప్రజలందరూ ఇంక ఏం తినాలిరా బాబు అని విసిగిపోతున్నారు. మరి నిజంగానే చికెన్ తింటే ప్రమాదాలు జరుగుతాయా? సమస్యలు వస్తాయా? వాటికి నిజంగానే స్టెరాయిడ్స్ ఇస్తున్నారా? అసలు చికెన్ తింటే ఎంతవరకు ప్రమాదం ఉంటుందని డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అలాగే వాటిని పెంచే పౌల్ట్రీ ఫార్మర్స్ ఏం చెప్తున్నారో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం. రండి. అసలు ఈ బ్రాయిలర్ కోళ్ళ చరిత్రను ఒకసారి మనం గనుక చూస్తే, ఈ బ్రాయిలర్ కోళ్ళు అనేవి న్యాచురల్‌గా ప్రొడ్యూస్ అయ్యేవి కావు. వీటిని అతి తక్కువ కాలంలో పెంచడానికి కోళ్ళ ఫారాల్లో పెంచుతారనమాట. అయితే వీటన్నిటినీ కూడా వివిధ ఆరోగ్యకరంగా ఉండేటువంటి కొన్ని కోళ్ళ జాతులను క్రాస్ ఫర్టిలైజింగ్ చేయడం ద్వారా వీటిని పెంచుతారు. సింపుల్‌గా చెప్పాలంటే డిఫరెంట్ జాతులు ఉన్నటువంటి కోళ్ళ సెక్స్ సెల్స్‌ని ఒక దగ్గరికి కలపడం ద్వారా మరో ప్రాణి పుట్టుకొస్తుందన్నమాట. సో అలా పుట్టిన వాటిని బ్రాయిలర్ కోళ్ళు అంటారు. ఈ బ్రాయిలర్ కోళ్ళు దాదాపు 35 నుంచి 40 రోజుల్లో వెయిట్ గెయిన్ అవుతాయి. అంటే 2 నుంచి 2.5 కేజీల వరకు పెరుగుతాయి. ఈ పెరిగిన వాటికి సంబంధించి నిజంగా అంత చిన్నగా ఉన్న కోళ్ళు పెద్దగా ఎలా అవుతాయి? పెరగడానికి, వెయిట్ గెయిన్ అవ్వడానికి నిజంగా స్టెరాయిడ్స్ ఇస్తారా? వాటి వల్ల నిజంగా సమస్యలు ఉంటాయా? వీటన్నిటి గురించి కూడా పౌల్ట్రీ ఫార్మర్ ఏం చెప్తున్నారో ఒకసారి చూద్దాం. ఇప్పుడు నారాయణ గారు 6 రోజులు ఉన్న వాటిని అక్కడ పెట్టారు. అక్కడి నుంచి ఎన్ని రోజుల తర్వాత వేరే మళ్ళీ ఇంకొక షెడ్లో వేస్తారు? వీటికి కూడా ఫుడ్ ఏమన్నా మారుతుందా? మెడిసిన్ కూడా ఏమన్నా టీకాలు మారుతాయా? టీకాలు అవే 3 వ్యాక్సిన్లు, ఏటికైనా ఒకటే టీకా అండి. పెద్దగా అయ్యాక కూడా అంటే రకాలు అదే 3 రకాలు చెప్పారు కదా, అవే 3. ఆ 3 రకాలే. ఫీడ్ మారిద్ది 10 days తర్వాత. అది వీటికి వాడే ఫీడ్ ఏంటన్నారు? ఈ మక్క, సోయా. అది వాటిలో కంపెనీ ఫీడ్. ఇప్పుడు చిన్నపిల్ల కాబట్టి 10 రోజుల దాకా కంపెనీ ఫీడ్ ఇస్తాం. ఇది మక్క, సోయా 10 రోజులు కానుండి. వీటిలో ఇంకో నూనె తయారీ మీరే ఒక నూనె, అదేదో రకమైన నూనె కూడా కొంచెం ఏదో స్మెల్ కోసం, వాటి టేస్ట్, ఫీడ్ బాగా తినడానికి, అరుగుదల కోసం. అంతే. సరే, అంటే ఇప్పుడు కంపెనీ ఫీడ్కి ఈ ఫీడ్కి తేడా ఏంటి? అదంటే అది దానిలో అది స్టార్టింగ్ ప్రోటీన్లు బాగుంటాయండి. అది వాళ్ళు ఇంకా రకరకాలు కలుపుతారు అక్కడ. ఇవన్నీ మన కంపెనీ కాడికి వెళ్ళంగా అవునవును రకరకాలు కలుపుతారు కాబట్టి ఫస్ట్ 10 రోజులు అది ఇస్తాం. తర్వాత మేము సొంతంగా తయారు చేసుకుంటాం. అది ఇప్పుడు మళ్ళీ వీటిని ఇక్కడ ఎన్ని రోజులు ఉంచి దాని తర్వాత మళ్ళీ ఇంకో షెడ్? అయితే ఇదే షెడ్ అండి. ఇంక ఇక్కడే పెద్దగా అయిపోతాయి. పెద్ద అయిపోతాయి. అక్కడ ఉన్నాయి ఇందాక మీరు 2 పార్టిషన్లలో ఉన్నాయి. 4,000 తర్వాత 2,000 ఒక పార్టిషన్, 2,000 ఒక పార్టిషన్ షెడ్ మొత్తం చేంజ్ చేస్తాం. చిన్నవి ఈ వరకు అయిపోయింది చేంజ్ చేయడం అయిపోయింది. ఇవే ఇంకా 35 రోజులు 40 రోజుల వరకు ఇక్కడే ఉంటాయి వెయిట్ గెయిన్ అయ్యే వరకు. వెయిట్ గెయిన్ అవ్వడానికి మీరు ఈ లోపు 3 వ్యాక్సిన్లు ఇస్తారు. వాటికి ఈ దానా ఇవి తప్ప ఇంకేమి అయిపోయినాయి. ఇంకొక వ్యాక్సిన్ ఉంది. ఓకే, వీటన్నిటికీ కూడా వ్యాక్సిన్ ఇస్తారు. ఇప్పుడు సాధారణంగా ఈ బాయిలర్ కోళ్ళు చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏముంటాయి? చనిపోవడానికి ఏముందండి, ఏదో ఒకటి చిన్న ఇట్లా ఎండకని తొక్కుని అట్లా చనిపోతాయి. అంతేగాని ప్రాబ్లం ఏముండదు. అది ఎక్కువగా ఫుడ్ వల్ల కానీ వాటికి ఇచ్చే మెడిసిన్ వల్ల చనిపోవడానికి అసలు ప్రసక్తి లేదంటారు. వీటిని తీసుకోవడం వల్ల, అంటే వీటికి పెట్టేది ఫుడ్ ఎలాగో వీటి కాబట్టి అవి తిన్నా మనకి కూడా ఎటువంటి ఇబ్బందులు ఎక్కువ అయితే రావని అంటారు. ఏముండదండి, ప్రోటీన్స్ ఉంటాయి బాగానే. ప్రోటీన్ వల్ల బాగానే ఉంటుంది. అంతా చికెన్ బాగానే తింటాం. మేము కూడా తింటా ఉంటాం. కోళ్ళను పెంచడానికి అప్పుడు 6 రోజుల నుంచి 35 నుంచి 40 రోజుల వరకు వాటిని కాల వ్యవధిలో 3 సార్లు టీకాలు ఇస్తారు. వ్యాక్సినేషన్స్ ఏంటి అని అంటే, సాధారణంగా వాటికి ఉండే ఇమ్యూనిటీ శక్తి తక్కువ ఉండటం వల్ల వాళ్ళకి అనవసరమైన రోగాలు రాకుండా ఈ టీకాలు వేస్తామని చెప్పి కూడా ఇక్కడ సూపర్వైజర్ ఇటు వర్కర్స్ చెప్తున్నారు. వీటి గురించి అసలు వాటికి ఎలా ఉపయోగిస్తారు నారాయణ గారు? అంటే వాటికి ఇవ్వడము ఒక్కోదానికి ఒక్కొక్కటి ఇస్తారా, లేకపోతే ఎలా వాడతారు? 2,000 కోళ్ళకి కొట్టిస్తామండి ఫస్ట్ వ్యాక్సిన్. ఇది ఫస్ట్ వాడేది. అంటే ఎన్ని రోజుల వాటికి? 6 రోజులకు వాడేది ఇది ఫస్ట్ వ్యాక్సిన్. ఇది సెకండ్. ఇది కూడా అంతే. 5,000 డోస్ కాబట్టి 5,000 కోళ్ళకి ఒకటి ఇస్తాం. 2,000 డోస్ అయితే 2,000 కోళ్ళకి ఒకటి ఇస్తాం. ఇది కూడా అంతే. 5,000 డోస్ కాబట్టి 5,000 డోస్ 5,000 కోళ్ళకి. ఇది ఎన్ని రోజుల తర్వాత ఇస్తారు? ఇది 11 రోజులకి. ఇది 21 రోజుకి. ఓకే, మొత్తానికి 21 రోజు తర్వాత ఇక వ్యాక్సిన్లు ఇచ్చేది ఉండదు. ఓన్లీ దానాలతోటి అవి పెరుగుతాయి.
వెయిట్ పెరిగిన తర్వాత ఇంకా అవి మళ్ళీ 40 ఎక్స్పోర్ట్ రోజులకి. అయిపోతాయి. 40 రోజుల కల్లా వీటిని ఇచ్చే విధానం ఎలా ఉంటుంది కోళ్ళకి? ఈ వాటికు ఎనీ టైం కూలింగ్లో ఉండాలండి. ఆహా, ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఉండాలా? ఫ్రిడ్జ్లో ఉండాల్సిందే. పోతే అవి ఇచ్చేటప్పుడు కూల్ వాటర్ కానీ లేదా ఐస్ కానీ వాటర్లో పోసి ఇవ్వాలి. కూలింగ్ నీళ్ళలో ఉండాలి. ఒక గంటలో గంటన్నరలో అయిపోయేటట్టు ఇస్తాం వ్యాక్సిన్. అంటే గంటన్నరలో కోళ్ళన్నీ కూడా ఇవి తాగేసేటట్టుగా చల్ల నీళ్ళల్లోనే ఇది కలుపుతారు. అంటే ఇది మెడిసిన్ లాగా అందులో కలుపుతారు. మళ్ళీ అది కరిగిపోయాక అందులో కూడా ఐస్ వేస్తారు. కూలింగ్ ఉండాలి వాటర్. ఆ మెడిసిన్ వాటర్ అయిపోయిన సేపు కూలింగ్ ఉండాల్సిందే. ఇవన్నీ కూడా మీరు డాక్టర్స్ సజెషన్ ప్రకారమే చేస్తారు. ఇది ఇలా ఉంటే ఈ కోళ్లను పెంచడానికి పౌల్ట్రీ ఫార్మింగ్ రెగ్యులేషన్ కమిటీ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. అంటే వీటన్నిటికీ తగిన ఫుడ్, హెల్దీ ఫుడ్, అలాగే ఫ్రెష్ వాటర్, మళ్ళీ అవి ఉండే చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచడం, మరీ ముఖ్యంగా వాటికి వాడే మెడిసిన్స్ని దేనికి వాటికే సంబంధం లేకుండా పక్కకి పెట్టి ఉంచడం, ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవాలని గైడ్లైన్స్ ఇచ్చారు. సో మనము పౌల్ట్రీ ఫార్మర్ చెప్పిన వివరాల ప్రకారం వాళ్ళ గైడ్లైన్స్ ఫాలో అవుతున్నట్టు మనకు అర్థమైంది. ఈ గైడ్లైన్స్ ఇన్ని నిబంధనల మధ్య, ఇన్ని జాగ్రత్తల మధ్య పెరుగుతున్న ఈ కోళ్ళు తింటే నిజంగా అంత సమస్యలు వస్తున్నాయా? గర్భవతులకు చాలా ఇబ్బందులు వస్తున్నాయని, పిల్లలు మెన్స్ట్రేషన్ వీటి వల్లనే, ఇవి తినడం వల్లే చాలా ఎక్కువగా తొందరగా వచ్చేస్తున్నాయని, అలాగే పిల్లల పెరుగుదలకి చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి చాలా సందేహాలు అందరిలో మొదలయ్యాయి. దానికి సంబంధించి మరి నిజంగా ఈ చికెన్ తింటే ఈ సమస్యలు వస్తున్నాయా లేదా అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఏమంటున్నారో ఒకసారి చూద్దాం. ఈ యాంటీబయాటిక్స్ ఇవ్వడం అనేది మనకు ఖచ్చితంగా ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఏంటంటే ఇప్పుడు కొన్ని రకాల బ్యాక్టీరియాకి చికెన్కి ఇచ్చే యాంటీబయాటిక్స్ వల్ల అది మన బాడీలో అక్యూములేట్ అయ్యి బ్యాక్టీరియా తయారవుతున్నాయి. సో అదొకటి రిస్క్ ఫ్యాక్టర్. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత దానికన్నా ముఖ్యంగా చాలా మంది భావించే ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఏంటి అని అంటే, ఈ హార్మోన్స్ ఇస్తారు చికెన్కి, కాబట్టి ఆ చికెన్కి ఇచ్చే హార్మోన్స్ మన బాడీలోకి వెళ్తే మనకి ఏమైనా ఇబ్బంది అవుతుంది. కానీ ఇప్పటి వరకు కూడా దానికి సరి అయిన ప్రూవెన్ ఎవిడెన్స్ అయితే లేదు. జనరల్గా మనం ఒక బాయిలర్ చికెన్ని దాన్ని పెరగడానికి ఒక 5 వీక్స్ అలా పడుతుంటుంది. సో ఆ 5 వీక్స్ పీరియడ్కి వాటికి ఇచ్చే హార్మోన్ అనేది మన బాడీలో అంత సిగ్నిఫికెంట్ అమౌంట్లో వెళ్ళదు. సో దానివల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తాయి అనడానికి మాత్రం ఇప్పటికైతే ప్రూవెన్ ఎవిడెన్స్ లేదు. పౌల్ట్రీస్లో ఒక హెల్దీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం గురించి అవగాహన కలిగించడం అనేది మనం ఎక్కువ దాని మీద ఫోకస్ చేస్తే మంచిది. కానీ గర్భవతులకి ఒక చక్కటి ప్రోటీన్ని అందించే ఒక ఫుడ్ సోర్స్ చికెన్ అనేది. వీక్లీ వన్స్ తినే వాళ్ళకి ఆ చికెన్ వల్ల వాళ్ళకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తారనడానికి మాత్రం ఎటువంటి శాస్త్రీయబద్ధమైన ఎవిడెన్స్ అయితే లేదు. వాస్తవానికి నాటుకోళ్ళు చాలా మంచివి అనే నమ్మకం అందరికీ ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే అవి పెరిగే వాతావరణము, అలాగే వాటికి ఇచ్చే ఆహారం అలాంటిది. అందులోనూ అవి దాదాపు పెరగడానికి 6 నెలల వరకు టైం తీసుకుంటాయి. కాబట్టి నాటుకోళ్ళు దొరకడం తక్కువ, అందుకోసమనే ఈ పౌష్టికాహారం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బ్రాయిలర్ చికెన్లకు డిమాండ్ బాగా పెరిగింది. కాకపోతే ఈ బ్రాయిలర్ చికెన్ తినడం వల్ల పెద్దగా సమస్యలు లేవని ఒక డాక్టర్ చెప్తే, లేదు ఖచ్చితంగా సమస్యలు ఉన్నాయని మరో ప్రముఖ డైటీషియన్ సుజాత అంటున్నారు. ఎందుకో ఒకసారి తెలుసుకుందాం. కంట్రోల్డ్ కండిషన్స్లో వాటిని పెంచుతారు కాబట్టి వాటికి ఈ యాంటీబయాటిక్స్ తర్వాత చాలా వరకు వాళ్ళకి ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, బికాజ్ వాళ్ళు కొన్ని వేల చికెన్స్ని ఇన్ సేమ్ ఒక ఏరియాలో పెంచుతారు కాబట్టి దే హ్యావ్ టు మెయింటైన్ దట్ హైజీన్ స్టెరైల్ కండిషన్స్ కోసమని దే గివ్ లాట్ ఆఫ్ యాంటీబయాటిక్స్ అండ్ దే గివ్ లాట్ ఆఫ్ ఈ హార్మోనల్ ఇవి. అండ్ బికాస్ ద డిమాండ్ ఈజ్ మోర్, గ్రోత్ హార్మోన్స్ ఇవ్వడం వాటికి ఫాస్ట్గా గ్రో అవ్వడానికి, అంటే మజిల్ బిల్డప్ అవ్వడానికి, ఇవన్నీ కెమికలీ ట్రీటెడ్ కాబట్టి డెఫినెట్లీ ఇవి మన హార్మోన్ బ్యాలెన్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా గ్రోయింగ్ స్టేజ్లో ఉన్న టీనేజర్స్ కానీ ఈ హార్మోన్ ఇంపాక్ట్ ఎక్కువ ఉండడం, ఎర్లీగా ప్యూబర్టీస్ రావడం, లేకపోతే ఎక్కువ మంది చాలా వరకు ఇండైజెషన్స్, మోస్ట్లీ పిల్లల్లో చాలా డెలికేట్ గట్ అయిపోవడం, అంటే వాళ్ళు ప్రతి చిన్నది ఏది తిన్నా కూడా అరగకపోవడం లాంటివి, బికాస్ ఆఫ్ టూ మచ్ ట్రీటెడ్ కెమికల్స్ ఉన్న ఫుడ్స్ తినడం వల్ల. అండ్ డయేరియా, వామిటింగ్, ఫుడ్ పాయిజనింగ్ ఇవన్నీ కూడా చాలా కామన్ అయిపోయినాయి ఈ మధ్యకాలంలో. అండ్ వీటన్నిటికీ కారణం ఏంటి అని చూస్తే, ముఖ్యంగా మనం తీసుకునే నాన్ వెజిటేరియన్లో అయితే చికెన్ ఎక్కువగా కెమికలైజ్డ్ ఉండేది. అండ్ తర్వాత ముఖ్యంగా మనం చూస్తే కనుక ఈ మార్కెట్లో ఎక్కువ తందూరి చికెన్స్, తర్వాత చికెన్ పకోడాస్, ఇవన్నీ కూడా చాలామంది ఈ రోడ్ సైడ్ ఇవి ఎక్కువగా తింటూ ఉంటారు. ఇవన్నీ కూడా మోస్ట్లీ దే యూజ్ దిస్ బ్రాయిలర్ చికెన్. మొత్తంగా వాస్తవాలను పరిశీలిస్తే అటు బ్రాయిలర్ కోళ్లను పెంచే విధానాన్ని బట్టి, అలాగే డాక్టర్ ప్రతిభాలక్ష్మి ఇంకా డాక్టర్ సుజాతలు చెప్పిన వివరాలను బట్టి కూడా చూస్తే
ఈ చికెన్ తినడం వల్ల పెద్దగా సమస్యలు ఏవి రావు అని తెలుస్తుంది. ఈ చికెన్లకు ఇచ్చే మెడిసిన్లు ఏవైతే ఉన్నాయో వాటికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిని పెంచడానికి వాళ్ళకి ఇచ్చే మందుల ద్వారా మనకు ఎటువంటి హాని కలగదు. కాబట్టి వాటిని తీసుకోవచ్చు అని కూడా ఇటు పౌల్ట్రీ ఫార్మర్స్ చెప్పారు. ఈ వివరాలన్నీ కనుక మనం గమనిస్తే ఏదైనా సరే శాకాహారం కానీ మాంసాహారం కానీ అధిక మోతాదులో తీసుకుంటే ఏదైనా సరే మనకి ముప్పు కలిగిస్తుంది అని కూడా మనకు అర్థమవుతుంది. కాబట్టి చికెన్ వల్లనే ఖచ్చితంగా అందరికీ ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, హార్ట్ ఇష్యూస్ వస్తున్నాయి. అటు పిల్లల ఎదుగుదలకు కావచ్చు, ఇటు గర్భవతులకు కావచ్చు, వీళ్ళందరికీ కేవలం చికెన్ తినడం వల్ల సమస్యలు కాదు, అనేక రకాల సమస్యలు అయి ఉండొచ్చు. చికెన్ తింటే ఇంకా ఒక రకంగా ప్రోటీన్ వస్తుంది, ఎందుకంటే అవి కూడా ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే కాబట్టి. కానీ వాటిని ఒక మోతాదులో తీసుకుంటే మనకి ఎటువంటి సమస్యలు రావు అని అనేక మంది నిపుణుల సూచనల మేరకు మనకి ఈ కథనం ద్వారా అర్థమవుతుంది. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ స్టోరీస్ కోసం కీప్ వాచింగ్ మైక్ టీవీ. వీడియో జర్నలిస్ట్ విజయ్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.